అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన ఏది నిన్నటి స్వప్నం నవల 6వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, మా ఇల్లు సమీపిస్తుండగా అడిగాడు, ఎంతమంది పిల్లలు మీకు? 2, ఒక పాప బాబు. వాళ్ళకి ఇవ్వండి, చాక్లెట్స్ తీసిస్తూ అన్నాడు. థ్యాంక్స్, దిగండి, నేను రివర్స్ చేసుకుంటాను అని డోర్ తెరుస్తూ అన్నాడు. నేను దిగి చేతులు జోడించాను. అతను కూడా చేతులు జోడించాడు. అవతల వాళ్ళకి మీ ఆనందాన్ని పంచివ్వగలగడమే సేవ. వాళ్ళ కష్టాలని మీ భుజాన వేసుకోకండి, అది జాలి. వస్తా అని వెళ్ళిపోయాడు. అతని మాటలు మననం చేసుకుంటూ ఇంట్లోనికి నడిచాను. సోఫాలో తెరిచిపెట్టిన సూట్ కేసు కనిపించింది. కొద్ది దూరంలో ఒక స్లిప్పర్, ఇంకొకటి గడప అవతల ఉంది. పప్పి అక్కొచ్చింది అన్నాడు తేజ. ఏది? నిద్రపోతుంది అన్నాడు. శ్రియా బెడ్ మీద పడి నిద్రపోతుంది పప్పి. భోంచేసిందా అడిగాను. నీ షికారులు అయ్యేదాకా మేం పస్తులుండలేంగా వ్యంగ్యంగా అంటూ కిచెన్లోంచి వచ్చాడు జయంత్. అతని చేతిలో కాఫీ కప్పుంది. నేను లేకపోతే కాఫీ కలుపుకుంటాడన్నమాట. గుడ్ అనుకున్నాను. డాడీ హోటల్ నుంచి ఫుడ్ తెచ్చారు, ఎంత బాగుందో తెలుసా అంది శ్రియా. దానికి వాళ్ళ నాన్నలాగే బయటవన్నీ బాగుంటాయి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గదిలోనికి నడిచాను. ఎవరతను? జయంత్ వెనకాలే వస్తూ అడిగాడు. బీరువాలోంచి చీర తీసుకుంటున్న నేను ఆశ్చర్యంగా చూశాను. ఎవరు అడిగాను. నిన్ను కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపినతను, నేను చూశాను రోడ్డు మీద అన్నాడు. కుమార్ అంటే? కుమార్ అని తెలుసు, ఇంకేం వివరాలు తెలియదు. గాంధీ ఆశ్రమంలో పరిచయం. దాదాగారు ఆయనతో నన్ను పంపించారు అన్నాను. అంతకు మించి ఏ పరిచయమూ లేదా మీ మధ్యన అడిగాడు ఆరాగా. తేజాతో చంద్రసదన్ రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. సోషల్ వర్కర్ అన్నాను. పాపం, వేరేం పని లేదా వ్యంగ్యంగా అన్నాడు జయంత్. లేదట అన్నాను. హలో, పప్పి నన్ను పలకరిస్తూ లోపలికి తలపెట్టింది. హలో, బాగున్నావా పలకరించి ఇప్పుడే వస్తా అంటూ టాయిలెట్లోకి చీరతో సహా వెళ్ళాను. జయంత్ పప్పీని నిద్ర బాగా పట్టిందా అని అడగడం వినిపిస్తోంది. కావాలని షవర్ విప్పి ఎక్కువసేపు నిలబడ్డాను. మనసు ఇందాకటి చోటుని వదిలిరానని మొరాయిస్తోంది. పప్పీ ఎందుకో విరగబడి నవ్వుతోంది. జయంత్ జోకులు కూడా వేస్తాడన్నమాట. కుమార్ గురించి ఆరాలు అడిగాడు. తనకి నా మీద ఎంత పొసెసివ్నెస్. మరి తన ఆఫీసులో అందమైన అమ్మాయిలతో క్లోజ్గా ఉంటే నేనెంత అసూయపడాలి? పడకూడదు, అది భారీ లక్షణం కాదు. పప్పి ఆపకుండా మాట్లాడుతూ ఉంటే నాకు అమ్మవారి జాతరలో వాయించే డోలు సన్నాయి మేళం గుర్తొస్తూ ఏమీ తోచకుండా ఉంది. మా ములక్కాడ సాంబార్ కావాలి అంది. నేను వడ్డించేలోగానే గిన్నె జయంత్ అందుకుని వడ్డించాడు. మా అంటే మావయ్యకి షార్ట్ కట్టట. ఈ రోజుల్లో పిల్లలకి అన్నిటికీ షార్ట్ కట్లే, వేసుకునే బట్టలు కూడా షార్ట్లే. పప్పి స్లీవ్లెస్ డీప్ కట్ బనీన్ వేసుకుంది. జుట్టు విరపోసుకుని చెవులకి చేతులకి ఏమీ పెట్టుకోకుండా, నుదుటిన బొట్టైనా లేకుండా. తెలుగు పిల్ల అని ఎవరైనా చెప్పినా నమ్మేటట్లు లేదు. చీరలో సౌకర్యం లేదంటారు. ఈ టైట్ ప్యాంటుల్లో ఉందా? ఆమె కూర్చుంటే నిలబడితే నాకు ఇబ్బందిగా ఉంది. ముందుకు వంగితే భయమేస్తుంది. జయంత్ చాలా హుషారుగా ఆఫీస్ సంగతులు ఆమెకి వివరిస్తున్నాడు. నాతో ఎన్నడూ ఇలా చెప్పలేదు. మొన్న చెప్పాడుగా, పెళ్ళాంతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోనని. దాన్ని తన తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఇంప్రెస్ చేయక్కర్లేదు. పెరటి చెట్టేగా, ఏమీ చెయ్యకపోయినా పడుంటుంది. నాకు మళ్ళీ చలం గుర్తొచ్చారు. స్త్రీల దేహాన్ని చేతుల గదుల్లో బంధించి ఆమె మనసుని ఏమాత్రమూ పదిలపరచలేక బాధపడ్డవాళ్ళు పాపం ఈ మగాళ్ళు అన్నారు. వాళ్ల భోజనాలయ్యాక టేబుల్ సర్దుతూ ఉంటే నేను ఆశ్రమంలో చేసిన మధ్యాహ్న భోజనం గుర్తొచ్చింది. అరటి ఆకులో కంద బచ్చలి రుచి మరువలేను. దాదా ఆశ్రమంలో కుమార్ వడ్డించిన భోజనమది. తినండి, ఈ ప్రసాదం మీకు చాలా బలాన్నిస్తుంది అన్న కుమార్ మాటలు తలుపుకొచ్చాయి. ఆకలి లేక అన్నీ మూతలు పెట్టి సర్దేసి బయటకొచ్చేశాను. చంద్రకాంతులు వికసిస్తున్నాయి. చంద్రకిరణాలు వాటి మీద ప్రసరిస్తున్నాయి. అదో రకం మత్తైన సుగంధం. చెక్క తలుపు తీసుకుని యువతలికి వస్తుంటే ఒక కవి అన్నట్లు వసంతకాలంలో చెక్క బల్లలకి తలుపులకి కూడా
చిగుర్చాలని అనిపిస్తుందేమో, పూర్వజ్ఞాపకాల వాసనలతో అనిపించింది. తలెత్తి విశాలమైన ఆకాశం చూస్తూ ఉంటే అక్కడక్కడా మెరిసే నక్షత్రాలు ఎంతో విషాదంగా కనిపించాయి. ఒకదానికి ఒకటి తగలకుండా దూర దూరంగా ఉన్నాయి. నాకు మధు జ్ఞాపకం వచ్చింది. మనసులో ఏదో వెలితి. శాస్త్రిగారి ఆశ్రమాన్ని వదిలి వస్తుంటే ఎందుకనో మొదటిసారిగా పుట్టిల్లు వదిలి వస్తున్నప్పుడు కలిగిన బాధ కలిగింది. కుమార్ పక్కన ఉన్నప్పుడు కూడా అతనితో సంభాషించలేకపోవటం గుర్తొస్తే గర్భగుడి దాకా వెళ్ళి దేవుణ్ణి చూసి కళ్ళు మూసుకోవటంలా అనిపిస్తోంది. అవతలి వాళ్ళకి మీ ఆనందాన్ని పంచివ్వటం ప్రేమ. వాళ్ళ కష్టాలని మీ భుజాన వేసుకోకండి, అది జాలి అన్నాడు. ఆ మాటలకి అర్థం ఆలోచిస్తూ మెట్ల మీద కూర్చున్నాను. పప్పి జయంతుల నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే స్పీడులో ఒకరి మాటలు ఒకరు వినటం కనిపించటం లేదు. మాటలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి. కుమార్ మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. ఎక్కడో దూరంగా కీచురాయి గానసాధన చేస్తోంది. గాలి హాయిగా వీస్తోంది. ఆ నిశ్శబ్దంలో నా కేసి తేలివస్తున్న కీచురాయి ధ్వని నా పూర్వజన్మ స్నేహితులెవరో ఈ రూపంలో పిలుస్తున్నట్లు ఉంది. ఆంటీ, మై ఆంటీ, ఇక్కడేం చేస్తున్నావు? పప్పి హై హీల్స్ టకటకా వినిపించింది. తల తిప్పి చూశాను. సన్నగా పొడుగ్గా గీత గీసినట్లు ఉన్నది. దేవుడు పెట్టిన 2 వంపులు ఆమెని అందంగా చూపెడుతున్నాయి. మా పిలుస్తున్నాడు అంది. వెంటనే హడావిడిగా వెళ్ళిపోయింది. ఈ వయసులో నాన్నమ్మల వెంట దొడ్లో పాదుల వెంట తిరుగుతూ ప్రతి పిందికి పువ్వుకి పరవశించిపోవటం, సందెగొబ్బెమ్మలు, ప్రాతకాలపు కీర్తనలు, ముగ్గులు, బంధువుల సందడి లేకపోతే పోనీగాక ఈ కాలం పిల్లలకి మనసులకి కాస్త ప్రశాంతతైనా ఉందా అనిపించింది. వెంటనే చర్నాకోలాతో కొట్టినట్లు నా కాలంలో అమ్మ నన్ను చూసి ఈ పిల్ల ఈ హళ్ళు పెళ్ళు కబుర్లు గెంతులు ఏమిటని బాధపడి ఉంటుంది అనిపించింది. మార్పు మంచి పరిణామమే. జీవితంలో శాంతిని శాంతంగా అనుభవించగలిగితే అంతే చాలు. ఆ రాత్రి జయంత్ అడిగాడు, నీకు పప్పి రావటం ఇష్టం లేదా? చాలా ఆలస్యంగా అడుగుతున్నాడు. ఎందుకు? నేనేం చేశానని అన్నాను. ఇందాక మేం మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా బయటికెళ్ళి కూర్చున్నావేం అన్నాడు. మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు అన్నాను. బయట ఆ కీచురాళ్ల ధ్వని అర్థమైందా? కోపంగా అడిగాడు. కోపంగా అన్నా సరిగ్గానే అన్నాడు. అవును, ఎంతో ఆప్తుల్లా అవి కబుర్లు చెప్తున్నాయి. పప్పి చాలా పెద్దదైపోయింది. ఎప్పుడో చూశాను, సరిగ్గా గుర్తేలేదు అన్నాడు. మన శ్రియ కూడా ఇంకొక 4 ఏళ్లలో అలాగే ఉంటుంది. ఆడపిల్లలు ఇట్టే పెద్దవాళ్ళైపోతారు అన్నాను. పప్పి ఫిగర్ బాగుంది. నా మీద చెయ్యేసి నిమురుతూ అన్నాడు. అతని వేళ్ళు కొంప తీసి పప్పిని తలుచుకోవటం లేదు కదా అనిపించింది. షీఈ్ వెరీ షార్ప్ అన్నాడు నా కాలు మీద తన కాలివేళ్లతో రాస్తూ. అతను పప్పీనే తలుచుకుంటున్నట్లుగా అనిపించి దూరంగా పారిపోవాలనిపించి కాస్త దగ్గాను. విసుగ్గా చూశాడు. ఉండండి, మంచినీళ్ళు తాగి వస్తాను. లేవబోయాను. లేవనేయకుండా మీదికి వంగి అదిమి పెట్టాడు. ముందు నా దాహం తీరని అన్నాడు. ఇది రసికత్వమా, వాంఛ? అతని పెదవులు నా మొహానికి దగ్గరగా వస్తుంటే అప్రయత్నంగా మెడ పక్కకి తిప్పేసుకున్నాను. ఆ కుమార్ గుర్తొస్తున్నాడా అడిగాడు. నాకు షాక్ కొట్టినట్లయింది. తను తన కూతురులాంటి పిల్లని ఊహించుకుని నన్ను తాకుతూ నెపం నా మీద వేస్తున్నాడేమిటి? ఆయన పేరెందుకు మధ్యలో? కోపంగా అన్నాను. కారులో పక్కన కూర్చున్నప్పుడు ముద్దు పెట్టుకున్నాడా? నిజంగా చెప్పు అన్నాడు. నేను భరించలేనట్లు తల విదిల్చి, పాపిష్టి పనులు నేను కాదు చేసేది అన్నాను. మరీ మొండికేస్తున్నావేం అడిగాడు. శరీరాన్ని పక్కల మీదికి లాగి బంధించి ఎంగిలి చేసి అవతల పారేసి అనుభవించేశామని గొప్పగా తృప్తిపడే మనుషుల్ని చూస్తే నాకు జాలేస్తుంది. అతను పక్కకి తిరిగి నిద్రపోయాక నేను ఇంకొక పక్కకి తిరిగి పడుకున్నాను. ఇద్దరం ఉత్తర దక్షిణ ధ్రువాల్లా ఉన్నాం. పప్పీని జయంత్ ఆ దృష్టితో చూడటం నాకు బాధ కలిగించింది. అది అర్థం చేసుకోదు. మా అంటూ మీదకి ఎగబడి మాట్లాడేస్తుంది. దానికేం తెలుసు? మగవాడు తన సొంత చెల్లికి, తల్లికి, బిడ్డకి తప్ప మిగతా వాళ్ళందరికీ కేవలం మగవాడే. ఆ దృష్టితోనే చూస్తాడు. జయంత్ నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అతని గురక వినిపిస్తోంది. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాను కుమార్తో గడిపిన ఆ కొద్ది క్షణాలని. మళ్ళీ మమ్మీ, మమ్మీ, మనసుకో స్నేహం ప్రోగ్రాం వస్తుంది.
తేజ వచ్చి అరుస్తూ చెప్పాడు. మల్లెపూలు కడుతున్న నేను వాటిని అలాగే వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళాను. ఒక చిన్న అమ్మాయి వచ్చిరాని తెలుగులో ఉత్తరాలు చదువుతోంది. లా అక్షరం బదులుగా లా అక్షరం పలకలేక కాదు, ఫ్యాషన్ అట. ఈ మధ్య నాకు శ్రీ చెప్పింది. నీళ్ళు, పెళ్ళి, గుల్లో అని యాంకర్ పర్సన్స్ అంటూ ఉంటే చెవుల్లో సీసం పోస్తున్నట్లు ఉంటుంది. కానీ అలాగే అనడం స్టైలట. ఎక్కువగా ప్రేమలేఖలే ఉన్నాయి. నిన్ను టైప్ ఇన్స్టిట్యూట్లో చూసినది లగాయత్తు అని ప్రారంభమయ్యి చివరన ఈ ప్రోగ్రాం చూస్తే రేపు అంబికా హోటల్ దగ్గర వెయిట్ చేయి అనో, ఇందిరా పార్క్ దగ్గర వెయిట్ చేయి అనో ముగుస్తున్నాయి. నాకు చాలా అసహనంగా ఉంది. మధ్య మధ్యలో పాటలొకటి. ప్రియమైన మధు అంటూ తన చిన్ననాటి స్నేహితురాలికి మైత్రి జయంత్ గారు ఇలా రాస్తున్నారు. నేను ఊపిరి బిగబట్టి వింటున్నాను. తేజ ఆనందంగా నా వైపే చూస్తున్నాడు. మధుమతి గారు, మీరు ఎక్కడ ఉన్నా మీ స్నేహితురాలికి మీ చిరునామా రాయండి. ఇది మైత్రి గారి చిరునామా ఆమె చెప్తోంది, ఫోన్ నెంబర్తో సహా. నాకెందుకో ధైర్యంగా అనిపించింది. తప్పకుండా మధుమతి చూస్తుంది, లేదా ఆమె తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చూస్తే చెప్తారు. ప్రోగ్రాం అయిపోయింది. నేను వంగి తేజగాడిని ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ రా కన్నా అన్నాను. మరి క్యాడ్బరీసో అన్నాడు. లంచమా కోపంగా అన్నాను. కాదు, ప్రెజెంటేషన్ అన్నాడు. వీడికి మంచి బతకనేర్చిన తరం ఉంది అనిపించింది. మళ్ళీ మల్లెపువ్వులు కడదామని వెళ్ళేసరికి అవి విచ్చిపోయి నవ్వుతూ కనబడ్డాయి. విచ్చుకుపోయాక వాటిని బంధించటం కష్టం. వెనక్కపడే రేకులతో నవ్వుతూ చూసే వాటిని చేతిలోనికి తీసుకుంటే చెయ్యంతా సువాసనలు పట్టాయి. ఆ సాయంత్రం వేళ చల్లని పరిమళం గదంతా నింపి మధుమతిని గుర్తు చేస్తున్నాయి. వాటిని సూదులతో బాధించటం ఎందుకు? గాజు పాత్రలో నీళ్లు వేసి మల్లెపూలు నింపి టేబుల్ మీద పెట్టాను. కవి అన్నట్లు మల్లెపూలు ధరించటానికి, కుక్కల్ని పెంచటానికి అధికారం కొందరికి ఇస్తే బాగుండును. మీనాక్షి పెద్దమ్మ వచ్చింది. ఎప్పుడూ పెద్ద గొంతుతో గలగలా మాట్లాడే పెద్దమ్మ నెమ్మదిగా లోగొంతుకుతో మాట్లాడింది. కాసిన్ని మంచినీళ్ళియ్యి అంది. మంచినీళ్లతో పాటు కాఫీ కూడా తీసుకొచ్చాను. రాజారావు గారు పోయారు అంది. అయ్యో, నేను ఓదార్పుగా ఆవిడ భుజం మీద చెయ్యి వేశాను. ఆవిడికి రాజారావు గారికి ఏ బంధుత్వమూ లేదు, స్నేహబంధం తప్ప. ఇప్పుడు పెద్దమ్మ ఒంటరిదైపోయింది. ఇంట్లోకి బజార్ నుండి ఏదైనా తెచ్చి పెట్టాలన్నా, రిపేర్లు చేయించాలన్నా ఆయన చటుక్కుని చేయించేవారు. ఏ ఆలంబన లేని ఆవిడికి పెద్ద వయసులో ఆయన ఒక తోడు. అలాంటి తోడు కాస్త పోయింది పాపం. ఎలా పోయారు అడిగాను. వాళ్ళ అబ్బాయి ఈసారి తనతో అమెరికా రావాల్సిందేనని పట్టుబట్టాడు. ఈయనకేమో ఇష్టం లేదు. అతను బలవంతంగా ఇల్లు అమ్మకానికి పెట్టాడు. దాంతో కాస్త నలిగారు. స్ట్రోక్ వచ్చిందట. ఆసుపత్రికి తీసుకువెళ్లాలోగానే పోయారు. పుణ్యాత్ముడు అంది. ఆవిడ కళ్ళల్లో కొడుకుతో గొడవపడి విడిపోయినప్పుడు కూడా కనిపించని దైన్యం కనబడింది. రోజూ ఉదయమే ఇంగ్లీష్ పేపర్తో వచ్చేవారు. నేను తెలుగు పేపర్ తెప్పించేదాన్ని. ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళం. కాఫీ తాగి మార్నింగ్ వాక్కి వెళ్ళేవాళ్ళం. తెల్లవారితే బెంగగా ఉంటుంది. ఆవిడ గొంతు పూడుకుపోయి మాట్లాడటానికి సహకరించటం లేదు. ఆ వెలితి కొన్నాళ్ళు ఉంటుంది. స్నేహానికి, ఇష్టపడటానికి ఏ వయసు అతీతం కాదు. నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు? సంగీత్లో పిక్చర్కి వెళదామంటున్నాడా అని నేను ఆట పట్టించేదాన్ని. ఒకసారి ఇంగ్లీష్ పిక్చర్కి తీసుకువెళితే సగంలో వచ్చేశానని ఆవిడే చెప్పింది. ఇంగ్లీష్ పిక్చర్ స్వర్గంలో రంభతో కలిసి చూస్తారులే. ఆవిడ్ని నవ్వించాలని అన్నాను. అవును, యూనో అంటూ మాట మొదలు పెడతాడాయన. నాకు తెలుసు అనేదాన్ని చిరాగ్గా. ఇప్పుడు దేవుడు కనబడగానే యూనో అంటూ మొదలు పెడతాడు అంది ఆవిడ కూడా చిరునవ్వుతో. నాకు మళ్ళీ మధు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఒకవేళ బతికినంత కాలం దగ్గరగా లేకపోయినా మనకి కావలసిన వాళ్ళు చనిపోయాక మన సొంతం అయిపోతారు. బతికి ఉన్నవాళ్ల కన్నా సన్నిహితులైపోతారు అనేది. 4 రోజులు నా దగ్గర ఉండు పెద్దమ్మా అన్నాను. రేపటి నుండి అసోసియేషన్ వాళ్ళు వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. రాజారావు గారు కంప్యూటర్స్ కూడా శాంక్షన్ చేయించారు. ఎప్పుడు నేను లేకపోతే మీరేదీ సక్రమంగా చెయ్యరు అనేవారు. ఇప్పుడు ఆయన మాటలు నిజం చేయమంటావా? వద్దు, నన్ను చెయ్యని అంది.
ఆవిడ లేచి బ్యాగ్ తీసుకుని వెళుతుంటే చాలా వయసు పైబడ్డట్లు అనిపించింది. రేపు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పటానికి, సాయంత్రాలు కబుర్లకి ఆవిడ ఫ్రెండ్ లేడు కదా. స్నేహితుల్ని పోగొట్టుకున్న వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. లైఫ్ ఈజ్ ఎ హ్యాబిట్. మళ్ళీ పరిచయాలు, కొత్త పంత బతికేస్తుంటాం అంతే. పప్పీని ఆఫీస్ నుంచి తీసుకొచ్చాడు జయంత్. ఇంత త్వరగా ఆఫీస్ నుంచి అతను రావటం ఈ మధ్యలో జరగనే లేదు. తేజ పరిగెత్తుకుని వెళ్ళి అడిగాడు, డాడీ షటిల్ ఆడదాం, త్వరగా రిఫ్రెష్ అయ్యిరా. వాడికి డాడీతో షటిల్ ఆడాలని పక్కింటి పిల్లల్ని చూసినప్పుడల్లా కోరిక. పక్కింటి ఆయన రోజూ పిల్లలతో షటిల్ ఆడతాడు. నో, ఈరోజు కాదు, పప్పీ అక్కని షాపింగ్కి తీసుకువెళ్ళాలట అన్నాడు. ప్లేట్లలో పలహారాలు పెడుతున్న నాకు మొన్న ఈ మధ్య నాతో ఆడవాళ్ళు ఇలాంటి వాటికి మగవాళ్ల మీద ఆధారపడకూడదు అని అతను అనటం గుర్తొచ్చింది. పోనీ పప్పీ నేను వెళతాంలేండి, కావాలనే అన్నాను. నో మై ఆంటీ, మాతోనే వెళ్తాను, ఈ ట్రాఫిక్లో మనం ఆటోలో వెళ్ళటం కష్టం అంది పప్పీ. పిచ్చి మొహమా, నీకెలా చెప్పాలే, బాధగా అనుకున్నాను. అయితే నేను వస్తాను, తేజ పేచీ పెట్టాడు. అవును, వాడికి షూస్ కొనాలట, వాణ్ణి తీసుకెళ్ళండి అన్నాను. జయంత్ కాల్ చేసేటట్లుగా చూశాడు నా వంక. నేను రెడీ అయి వచ్చేస్తాను ఉండండి అంటూ తేజ లోపలికి పరిగెత్తాడు. నన్ను పని మనిషి వంటగదిలోంచి పిలవటంతో నేను లోపలికి వెళ్ళాను. కాసేపటికి వచ్చి చూస్తే బయట లాన్లో జయంత్, పప్పి, శ్రియా, తేజ షటిల్ ఆడుతున్నారు. పప్పి ఎగిరి ఎగిరి ఆడుతూ ఉంటే జయంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. మరి నేను దగ్గరికి వెళ్ళి, షాపింగ్కి వెళ్ళలేదేం అన్నాను. ఇంకో రోజు వెళ్ళవచ్చులే, పాపం పిల్లాడు అడిగాడు కదా అన్నాడు జయంత్. నాకు వంటింట్లోనికి వెళ్ళి అట్లకాడ కాల్చి తీసుకొచ్చి వాత పెట్టాలి అన్నంత కోపం వచ్చింది అతని మీద. వాడొస్తాడనేసరికి ప్రోగ్రాం క్యాన్సిల్. మా రోజు మార్నింగ్ ఆడదాం, నీకు బొజ్జ పెరగకుండా ఉంటుంది ఆయాసంతో రొప్పుతూ అంది పప్పి. ఆయన బొజ్జతో దానికేమిటి బాధ? ఓ, నీకు బొజ్జ ఇష్టం లేకపోతే అలాగే కానీ. ఏమ్మై? పెద్ద జోకులా నవ్వుతూ నా వైపు చూశాడు. నాకు తలలో సన్నగా నొప్పి మొదలైంది. ఈ మధ్య ఇష్టం లేని వ్యక్తుల మధ్య ఉన్నా, ఇష్టం లేని మాటలు విన్నా అలాగే నొప్పొస్తుంది. 2-3 రోజులు ఉంటుంది. ఈ పప్పీ గొడవేంట్రా బాబు, పిల్లల కళ్ళ ముందు ఇంకా ఏమేం జరుగుతాయో అని భయం వేసింది. ఇంట్లో ఈడొచ్చిన పిల్లని పెట్టుకుని నేను కూరలకి వెళ్ళాలన్నా భయంగా ఉంది. ఈ కాపలా బతుకు చాలా ఘోరం. నాకు అలవాటు లేని పని ఎవరితో చెప్పుకుంటాను? అసలు ఎవరు అర్థం చేసుకుంటారు? వెన్నెల గచ్చు మీద పడి మెరుస్తోంది. చల్లని గాలి నా చీర చెంగును పట్టుకుని ఆకతాయిలా లాగుతోంది. ఆ అల్లరి ఇష్టమే, అయినా నేను కొంగుని నిండా కప్పుకున్నట్లు నటిస్తూ ఉంటాను. ఎక్కడా శబ్దం లేదు. ఇంట్లో పిల్లలు, పక్క గదిలో టీవీ నిద్రపోతున్నాయి. లేకపోతే ఎన్నెన్ని శబ్దాలు, తుపాకీ మోతలు, 1000 గిరాట్ల గింగిరాలు, ఏడుపులు, పెడబబ్బులు, నవ్వులు, మాటలు మాటలు. ఇప్పుడంతా నిశ్శబ్దం. నేను రాధా మనోహరంలాగే అక్కడక్కడ ఆకాశంలో పోట్లాడుకున్న తోటి కోడళ్లలా నిలబడ్డ నక్షత్రాలు, మధ్యలో ఒంటరి చందమామ. ఆ నిశ్శబ్దంలో అడుగుల శబ్దం వినబడింది. తలెత్తితే కుమార్. నేను లేవబోతే చెయ్యి చూపించాడు. వద్దు, కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు. అతను నా పక్కనే కూర్చున్నాడు. ఎందుకీ బాధ అడిగాడు. బాధ లేదే, మొహం మీద పడ్డ ముంగురులను పైకి తోసుకుంటూ అన్నాను. ఇష్టమైన పూలని, గాలిని, వెన్నెలని అనుభవించకుండా ఎవరికోసమో ఆరాటపడటం బాధ కాక ఏమిటి అన్నాడు. నేనా? బాధ? ఆశ్చర్యంగా చూస్తూనే అన్నాను. ఏమిటి వెలితి అడిగాడు. అవును, ఏమిటి వెలితి ప్రశ్నించుకున్నాను. చెప్పుకోలేకపోతున్నాను. కోయిల పాటల్లో అపశృతిని, కొమ్మల్లో దాక్కుని పాడటాన్ని భరించలేకపోతున్నాను. నిర్భయంగా కనిపించేలా నిలబడి అరిచే కాకులే నయమనిపిస్తున్నాయి. మీకేం కావాలో కళ్ళ ముందున్నప్పుడు అనుభవించలేక ఏమిటి అవస్థ? అతను మళ్ళీ అడుగుతున్నాడు. అతను ముందుకు జరిగాడు. అతని చేతిని నా చేతివైపు చాపాడు. కావాలంటే పట్టుకుని పైకి లేవచ్చు, కానీ ఆలంబన అవసరమా? ఆలోచించుకోండి అన్నాడు. ఆ చెయ్యి నాకు అందేటంత దూరంలో ఉంది. మీరు ఎందుకిలా ప్రవర్తిస్తారు? మనుషులకి దూరంగా ఎందుకుంటారు?
మీరే మీరే నా బాధకి కారణం అరిచాను. అతను నవ్వుతున్నాడు. ఎందుకా నవ్వు? ఆత్మని బాధ పెట్టుకుని ఎవరినో కారణభూతుల్ని చేస్తుంటే నవ్వొస్తుంది. అతను లేచి నిలబడ్డాడు. ఆగండి. అతను ఆగలేదు. జేబుల్లో చేతులు దాచుకుని వెళ్తుంటే వెన్నెల్లో వెనకపాటుగా పొడవాటి నీడ పడుతోంది. అదేమిటి, వెనక కూడా నీడల్ని చూడవచ్చా? ఎక్కడో గంటలు, సైరన్ మోత. నా మీద బరువుగా ఏదో పడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. జయంత్ పక్కకి తిరిగి నా మీద చేతిని వేశాడు. నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచి కలని పోగొట్టుకున్నందుకు బాధపడ్డాను. ఇంకా కాసేపు ఉలిక్కి పడకుండా ఉంటే కళ అలాగే కంటిన్యూ అయ్యేది కదా. అయినా కుమార్ ఎందుకొచ్చాడు? వచ్చి ఏమన్నాడు? ఎందుకింత వెలితి? ఎందుకీ బాధ? ఈ బాధలకి ఎవరినో కారణభూతుల్ని చేస్తావేం అని అడిగాడు. బాధ? అవును, బాధే. ఇష్టమైన వాటిని అనుభవించలేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటమే. ఖైదు బాధ కాక ఇంకేమిటి? జయంత్ మొహంలోనికి చూశాను. ఎంతో నిశ్చింతగా ఉంది. నా మొహం నిద్రలో అయినా అంత నిశ్చింతగా ఉంటుందా? డోర్ బెల్ మోగుతోంది. పాలవాడనుకుంటా. పాలు పోయించబోతుంటే ఆ పాలదారల్లో వెన్నెల్లా. మెట్ల మీద కుమార్ జ్ఞాపకం వచ్చాడు. కలలెందుకొస్తాయి? ఎందుకొచ్చినా సరే కలలు కనపడని గాయాలకి ఆయింట్మెంట్లు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఫోన్ మోగుతుంది. ఆడబిడ్డ. శారీ మీద అద్దాలు కుడుతున్నాను. చీర పక్కన పెట్టి లేచొచ్చి తీసేసరికి ఆగిపోయింది. ఎవరో. ఒకవేళ జయంత్ అయితే ఎక్కడున్నావు అని అలుగుతాడు. కార్డ్లెస్ తీసుకుని వచ్చాను. అతను ఫోన్ చేస్తే నేను పలకాలి. అతను ఇంటికొస్తే కనిపించాలి. అతనికి ఇష్టమైనవి నేను వండాలి. కోరిక కలిగితే తీర్చాలి. నాకు ఇవన్నీ బాగుంటాయి. నా ధర్మాలే కాదు, నా ఇష్టాలు కూడా అవే. అలాగే నాకు అతనితో ఎక్కడికైనా నాకు ఇష్టమైనప్పుడు వెళ్ళాలని చనువుగా ఫోన్ చేసి సంపెంగ గుబురులో బంగారు పిచ్చుక గుడ్లు పెట్టిందని అనో, తేజగాడి బుక్లో టీచర్ వెరీ గుడ్ అని రాసిందనో చెప్పాలనిపిస్తుంది. వెంటనే అబ్బా, ఇప్పుడు అది ఫోన్ చేసి చెప్పాలా? అంత అర్జెంటా అంటాడు. పేనిన దారాన్ని పుటుక్కున తుంచేస్తాడు. అతను ముద్దు పెట్టుకోవటానికి వస్తే నేను మొహం తిప్పుకుంటే అతను పడ్డ బాధ నేను ప్రతి నిమిషం పడుతున్నాను. అతను నన్ను తేలిగ్గా తీసి పారేసినప్పుడల్లా పడుతున్నాను. నేను వచ్చి కూర్చోగానే మళ్ళీ ఫోన్ మోగింది. హలో అన్నాను. మైత్రి గారా? అవునండి, మీరెవరు? ఫోన్ పెట్టేసిన ధ్వని. అది ఆడగొంతు. ఆ గొంతును బట్టి వయసు అంచనా వేయాలని ప్రయత్నించాను. కొద్దిగా వణుకు, బొంగురుతనం కలిసి ఉన్నాయి. ఎవరో ఏమిటో. రాంగ్ నెంబర్ కాదు, నా పేరే అడిగారు. మళ్ళీ కుట్టుకుంటూ కూర్చున్నాను. ఊరికూరికే ఫోన్ వైపే చూస్తున్నాను. నాకు నిన్న మనసుకో స్నేహం ప్రోగ్రాంలో నా నెంబర్ చదవటం జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ మధుమతేమో. నో, మధు కంఠం ఎన్నాళ్ళైనా నేను గుర్తుపట్టేస్తాను. అది మధు గొంతు కాదు. మొదటిసారిగా అయ్యో, ఈ ఫోన్కి కాలర్ ఐడి లేదే అని బాధపడ్డాను. రేపే పెట్టించాలి అని కూడా అనుకున్నాను. ఆ రోజు చదివిన పుస్తకాలు మార్చడానికి లైబ్రరీకి కూడా వెళ్ళలేదు. ఫోన్ మళ్ళీ వస్తుందేమోనన్న ఆశ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తేజాకి చెప్పాను. మధు ఫోన్ చేయలేదురా, కానీ ఒక ఫోన్ వచ్చి నా పేరు చెప్పగానే కట్ అయిపోయింది. శ్రియ చేతులు తిప్పుతూ అంది. అబ్బా, ఐఎమ్ గెటింగ్ సిక్, లివ్ ఇట్ మమ్మీ. ఆ మధుమతి బతికి ఉంటే చేసేది. 10 ఏళ్ళు ఓపిక పడుతుందా? మీ పేరెంట్స్ అడ్రస్ ఆవిడికి తెలుసు కదా. అవును, లాజిక్కే. ఒకవేళ శ్రియ అన్నట్లు మధు. అలా ఆలోచించాలనిపించలేదు. మనసంతా చేదుబారింది. మళ్ళీ ఫోన్ మోగింది. ఒక్క ఉదుటిన వెళ్ళి తీశాను. హలో ఆంటీ, నేను సాకేత్ని. శ్రీని పిలుస్తారా? నేను కార్డ్లెస్ తీసుకుని వెళ్ళి శ్రీకిచ్చాను. అది విరగబడి నవ్వుతూ మాట్లాడుతోంది. నాకు విసుగ్గా అనిపించింది. రోజూ ఏముంటాయి అన్ని నవ్వొచ్చే కబుర్లు. నా ఫ్రెండ్షిప్ కూడా దానికి ఇంతే విసుగు అని గుర్తొచ్చింది. నేను మధు ఇలా గంటలు గంటలు వేస్ట్ చేసేవాళ్ళమా? లేదే, ఎన్నెన్నో పనికొచ్చే పనులు చేసేవాళ్ళం. మైత్రి, ఈ పనికి రావనుకున్న పౌడర్ టిన్నులతో పెన్ స్టాండ్ చేయొచ్చు తెలుసా? ఈ ఊలుతో గులాబీ పువ్వులు చేయొచ్చు తెలుసా? ఎప్పుడూ ఏదీ పనికిరాదని ఒప్పుకునేది కాదు మధు. నేను చేతిలో పత్రిక పట్టుకుని చదువుతూ ఉంటే తను కొత్త రకం పిండి వంటలు చేసేది. ఎవరు ముందు రుచి చూస్తారు? పిట్టగోడ దగ్గర నిలబడి ఎవరినో ఒకరిని పిలిచి
పాపా, నీ లంగా భలే బావుందే, ఇదిగో ఇది తిని ఎలా ఉందో చెప్పు అనేదాన్ని. మధు పక్కపక్క నవ్వేది. ఆ పిల్ల తిని బావుంది అనేదాకా ఆతృతగా చూసేవాళ్ళం. ఒక్కోసారి బావుండేవి కాదు, మీ నాన్నమ్మకి పెట్టు అని నవ్వేది. నాన్నమ్మ మధుని అస్తమానం ఏదో ఒకటి అనేది. అయినా సరే మధు ఆవిడికి ఖర్జూరం ఇష్టమని కొని తెచ్చేది. ముసలిదానికి ఎందుకు తెస్తావు కోపంగా అనేదాన్ని. నాకు మంచి ఫ్రెండ్నిచ్చిందిగా. నా బుగ్గలు సాగదీస్తూ నవ్వేది. ఎవరి మీద కోపం ఉండేది కాదు, ఎవరిది తప్పు అనేది కాదు. ఎంత ఆనందం! సాయంత్రాలు కొంగల బారుల్ని చూసినా, నీటిలో పడి మోరలు పైకెత్తే గేదెల్ని చూసినా, వానలో తేలే కాగితపు పడవల్ని చూసినా ఎంత ఆనందం! మధు, నేను నీలాగే ఆనందాన్ని విశాలం చేసుకుంటాను. నా ఆనందం అంతా ఈ ఇరుకు గోడల మధ్య జయంత్ మూడ్స్తో ముడిపడి ఉండకుండా చూసుకుంటాను అనుకున్నాను. కుమార్ గుర్తొచ్చాడు. ఏది నిన్నటి స్వప్నం? మళ్ళీ వస్తే చెప్తాను. నా వెలితి ఏమిటో తెలిసింది. స్నేహం లేకపోవటం. పప్పీతో అన్నీ గొడవలే, ఏవీ నచ్చవు. ఏ కూరైనా నేను తింటాను అనదు. ఇదా? అబ్బా, ఆంటీ బోర్ అంటుంది. జయంత్ ఉంటే, మైత్రి నీకు ఈ మధ్య వంట మీద కూడా శ్రద్ధ ఉండటం లేదు, తనకిష్టమైనవి చేయొచ్చు కదా అంటాడు. ఆ అమ్మాయి ఏ కూర వండినా అందులో ఫ్యాట్ ఉందనో, ఇందులో కారం ఎక్కువనో తినదు. నాన్ వెజ్ నేను చెయ్యను, ఖచ్చితంగా చెప్పేశాను. పప్పి ఈ పూటకి తినేసేయి, సాయంత్రం డిన్నర్కి తీసుకెళ్తాను అన్నాడు. నాకు ఒళ్ళి మండిపోయింది. ఎన్ని రోజులు డిన్నర్కి తీసుకెళ్తారు అడిగాను. వీక్లీ 2-3 టైమ్స్ ఓకే అని బొగ్గ పట్టుకుని అన్నాడు. మా యువర్ స్వీట్ అని ఆయన మెడ చుట్టూ చేతులేసి వేళ్లాడింది. పప్పి, ఇంకా చిన్నపిల్ల చేష్టలేమిటి? పెద్దదాని వయ్యావు, అలా మావయ్య మీద పడకూడదు చిరాగ్గా చెప్పాను. ఏయ్, ఏమిటా బుర్ర తిరుగుడు మాటలు? నాకింకా చిన్నపిల్లే నన్ను కోపంగా చూస్తూ అన్నాడు జయంత్. మై ఆంటీవన్నీ పాతకాలం మాటలు, జస్ట్ లైక్ మై గ్రాండ్ మదర్. పప్పి నవ్వింది. శ్రియ కాలేజీకి తయారై వచ్చింది. టైట్స్ మీద వేసుకునే షర్టు పిటపిటలాడుతోంది. దాన్ని చూడగానే నేను కంట్రోల్ తప్పిపోయాను. ఏమిటి ఆ బట్టలు? సిగ్గులేదు? పైట వేసుకోకపోతే మానేయండి. ఇలా ఎగ్జిబిట్ చేస్తూ తిరగాలా? ముందు విప్పి వేరేవి లూజ్గా ఉన్నవి వేసుకో అని అరిచాను. డాడీ చూడు మమ్మీ అని గారాబంగా తండ్రికి కంప్లైంట్ చేసింది. మైత్రి, నీకు దయ్యం పట్టిందా? ఏమైంది ఇప్పుడు దాని డ్రెస్కి అడిగాడు జయంత్. మీరు ఊరుకోండి, కనీసం నా కూతురికైనా నన్ను బుద్ధి చెప్పుకోనివ్వండి. లేకపోతే అది ఇలాగే ఇంగితం లేకుండా నలుగురిలో ప్రవర్తిస్తే తల్లి చెప్పలేదని నన్నే అంటుంది లోకం అన్నాను. నోరు ముయ్. జయంత్ తన ముందున్న ప్లేటు నా మీదకి విసిరేస్తూ అరిచాడు. పప్పి ఏడుస్తూ గదిలోనికి పరిగెత్తింది. శ్రియ బిత్తరపోయి చూస్తుంది. జయంత్ లేచి నా దగ్గరకొచ్చి, ఏమైంది నీ సభ్యత? ఇంటికొచ్చిన వాళ్ళని ఇలాగేనా అవమానించటం? ఇంగితం నీకుందా అన్నాడు. దాని ప్రవర్తన నాకు నచ్చటం లేదు. బుద్ధి చెప్పే హక్కు నాకు లేదు. కనీసం నా పిల్లకైనా చెప్పుకోనివ్వరా? నేను ఒళ్ళంతా కనబడే డ్రెస్సులు వేసుకుని తిరిగితే మీరు ఊరుకుంటారా? వెనక్కి తగ్గకుండా అడిగాను. యూ మేనర్లెస్ బ్రూట్. జయంత్ చెయ్యెత్తబోయాడు. పెళ్ళా మీద చెయ్యెత్తేవాడు మేనస్ ఉన్నవాడా? నేను బ్రూట్నా కోపంగా అడిగాను. అతను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శ్రీవైపు చూశాడు. ఛీ, పప్పీ కూడా శ్రీయలాంటి పిల్లే, దానిమీద నీకిలాంటి దురుద్దేశాలా అన్నాడు. నావి దురుద్దేశాలా? మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. శ్రీయని కూరలు నచ్చలేదంటే వారానికి 3 సార్లు డిన్నర్కి బయటికి తీసుకువెళతారా మీరు అడిగాను. హుష్, పప్పి వింటుంది. నా నోటి మీద తన చేతిని ఉంచి అన్నాడు. అందుకే అన్నారు, పార్ట్నర్స్కి వేవ్ లెంత్ కలవాలి, లేదా ఈక్వల్ స్టేటస్ అయినా ఉండాలి అన్నాడు. ఎందులో నిలదీశాను. సంస్కారంలోనా? మీరు పరాయి పిల్ల ముందు నా మీద చెయ్యి ఎత్తారు. నేను మిమ్మల్ని నా వాళ్ల ముందు తేలిక చేసి మాటైనా మాట్లాడానా? నేను కళ్ళారా మీ ప్రవర్తన చూసినా అనుమానించకూడదు. మీరు నాకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా నా మీద నిందలేయవచ్చు. ఇదేనా ఈక్వల్ స్టేటస్ అంటే అడిగాను. ఏయ్ ఆపు, పిల్లలు వింటారని కూడా లేదా నీకు? కళ్ళు ఎర్ర చేస్తూ అన్నాడు. కొన్ని విషయాలు ఎదిగే వయసులో తెలుసుకోవటమే మంచిది. మాకు నాన్నమ్మలు అమ్మలు కూర్చోపెట్టి పరాయి మగవాళ్ల ముందు ఇలా ప్రవర్తించకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పలేదు. వాళ్ళు మా ముందు దాపరికం లేకుండా మాట్లాడుకోవటం వినే ప్రపంచం గురించి తెలుసుకున్నాను అన్నాను. ఉద్ధరించావు, ఇంకా ఆపు. శ్రేయ ఏమనుకుంటుంది?
రేపు మా అక్కకి పప్పి ఈ విషయం చెప్తే ఏమనుకుంటుంది? నన్నో వాజమ్మ కింద జమ కడతారు మా బావగారు అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తర్వాత, ముందు మీ గురించి మీతో పగలు రాత్రి కలిసి ఉండి కాపురం చేసే భార్య ఏమనుకుంటుందో అది తెలుసుకోండి వెటకారంగా అన్నాను. ఛీ నిన్ను అనేసి పప్పీ అని పిలుస్తూ పైకి వెళ్ళాడు. నేను శ్రీ కోసం చూస్తే అది అక్కడ లేదు. కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చింది. వెళ్ళొస్తానమ్మా అంది భయంగా. లూజ్ కాటన్ షర్ట్లో శ్రీని చూసేసరికి నాకెంతో ఆనందంగా అనిపించింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నిమిషాన జయంత్ పప్పీల ముందు నాకు అమ్మగా అదెంతో గౌరవం ఇచ్చినట్లు అనిపించింది. థ్యాంక్ యూ శ్రియా అన్నాను. జయంత్ పప్పీని బ్రతిమలాడి బామాలి తనతో తీసుకెళ్లాడు. శ్రియ డ్రెస్ మార్చుకుని ఉండటంతో ఒక రకంగా చూసింది పప్పి. అధికారాలు ఉపయోగించుకోకపోవటం కూడా ఒక రకంగా నేరమే అనుకున్నాను. కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.